నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పొగాకు రైతుల కోసం సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. రైతుల గురించి జగన్ మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా. దొనకొండ మండలం కొచ్చెర్లకోట ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ రాజాబాబు ఆకస్మికంగా తనిఖీ. మధ్యాహ్న భోజనం వసతుల గురించి ఆరా. చీర కొనివ్వలేదని భర్తను కుక్కర్తో కొట్టి గొంతు నులిమి దారుణంగా హత్య చేసిన భార్య. మహిళల వరుస ఆగడాలతో బెంబేలెత్తుతున్న భర్తలు. పొగాకు రైతుల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమని డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో ఏనాడైనా పొగాకు రైతుల సమస్యలు పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. పొగాకు కొనుగోళ్ల సమస్యపై సీఎం చంద్రబాబు యుద్ధ ప్రాతిపదికన పొగాకు బోర్డు అధికారులతో సమీక్షించారు. కేంద్ర మంత్రులతో మాట్లాడి రైతులకు న్యాయం చేయాలని కోరారన్నారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి పొగాకు రైతులకు అండగా నిలవాలని కోరామని తెలిపారు. అవసరమైతే వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరామని పేర్కొన్నారు. దీనికి కేంద్రం సానుకూలంగా స్పందించి ఆర్డర్లు లేకపోయినా సరే రైతుల దగ్గర నుండి పొగాకు మొత్తం కొనుగోలు చేయాలని బోర్డు ట్రేడర్స్ని ఆదేశించిందన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వారికి అన్ని విధాల అండగా నిలిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. గతేడాది 25 మిలియన్ల బర్లీ పొగాకు 304 కోట్లతో కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచామని గుర్తు చేశారు. రైతులు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా తక్షణమే స్పందించి ఆదుకుంటున్నామన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో పొగాకు రైతులకు నష్టమే తప్ప జరిగిన మేలు శూన్యమని మంత్రి అన్నారు. వైకాపా నాయకుడు పులివెందుల ఎమ్మెల్యే పొగాకు రైతుల కష్టాల్లో ఉంటే ఈ ప్రభుత్వం నిద్రపోతా ఉంది, ఈ ప్రభుత్వం రైతుల కష్టాలు తెలియదని మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఎక్కడ ఏ రైతు కష్టాలు ఉన్నా ఆ రైతుల్ని ఆదుకున్నట్టుగా మా ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రైతుల కోసం, పొగాకు రైతుల కోసం సమీక్ష చేయడం జరిగింది అధికారులతోటి. అదేవిధంగా ట్రేడర్స్ తోటి, రైతులతోటి, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష చేశారు. రైతులకి గిట్టుబాటు ధర కల్పించే విషయంలోనూ, పొగాకు కొనుగోలు పెరిగే దానిలోనూ వారు ఆందోళన వ్యక్తం చేసి కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడారు. ఆ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు నిన్న ఆ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని, అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవి గారిని, నన్ను ఢిల్లీ పోయి అక్కడ ఉన్నటువంటి వాణిజ్య శాఖ మంత్రితోటి, ఆర్థిక శాఖ మంత్రితోటి మాట్లాడి ఈ విషయాలు పొగాకు రైతులకు ఉన్న పొగాకు మొత్తం కొనుగోలు చేయాలని, అదేవిధంగా గిట్టుబాటు ధర కనిపించి రైతుల్ని ఆదుకోవాలి, అవసరమైతే వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మేము ఢిల్లీలో కేంద్ర మంత్రులందరినీ కలిసి చెప్పడం జరిగింది. మేము మా ఎంపీలందరూ కూడా కలిసి వారు కూడా సానుకూలంగా స్పందన వ్యక్తపరిచారు. ట్రేడర్స్ను కూడా మొత్తం పొగాకు ఆర్డర్స్ లేకపోయినా కొనుగోలు చేసి గోడౌన్లో స్టాక్ పెట్టుకునైనా కానీ రైతుల దగ్గర ఉన్న పొగాకు మొత్తం కొనుగోలు చేయాలని చెప్పి వారు చెప్పడం కూడా, ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. దాంతో పాటుగా ఏదైతే బోర్డు దగ్గర రైతులకు ఉన్నటువంటి 750 కోట్ల రూపాయలు సెజ్ రూపంలో ఇచ్చినటువంటి మొత్తంలో నుంచి వైబిలిటీ గ్యాప్ కేజీకి 20 రూపాయలు ఇవ్వమని చెప్పి మేము అడగడం జరిగింది. దాని మీద కూడా సాధ్యాసాధ్యాన్ని పరిశీలించి రైతులకు అండగా ఉంటామని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, అదేవిధంగా వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు కూడా మాకు తెలియజేయడం జరిగింది. త్వరలోనే రైతులకి మంచి స్థితి కలిగించేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి. ఈరోజు 2015లో కూడా రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవతో కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు కూడా మా ఎన్డీఏ ప్రభుత్వ కేంద్రంలో ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు కూడా క్షేత్రస్థాయిగా రావడం జరిగింది. ఆ రోజు కేజీకి కేంద్రం 15 రూపాయలు ఇస్తే రాష్ట్రం 5 రూపాయలు ఇచ్చి, ఆ కేజీకి 20 రూపాయలు అదనంగా ఇచ్చి వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద ఇచ్చి రైతులను ఆదుకున్నది కూడా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇదైనా గత మాజీ ముఖ్యమంత్రి చెప్తూ మేము పొగాకు రైతుల దగ్గర మా పొగాకు కొనుగోలు చేశామని చెప్తా ఉన్నారు. వారు 19లో 11.9 మిలియన్ కేజీల్ని 104 కోట్ల రూపాయలు కొనుగోలు చేసి, ఆ తర్వాత సంవత్సరం రైతుల దగ్గర లో గ్రేడ్కి
రేటు లేకుండా చేసినటువంటి పరిస్థితి, ఆయన వ్యాపారం చేసుకున్న పరిస్థితిని రైతులందరూ కూడా గమనిస్తున్న విషయం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. పోయిన సంవత్సరం పొగాకు రైతులు, బర్లీ రైతులు కష్టాల్లో ఉంటే 25 మిలియన్ల బర్లీని మేము 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఆ బర్లీ కొనుగోలు చేసిన మాట వాస్తవం. ఇవన్నీ కూడా పొగాకు రైతులు గమనిస్తున్నారని తెలియజేసుకుంటూ, ఇప్పుడు కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు కూడా పొగాకు రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు మా ప్రభుత్వం వారికి అండగా ఉండడానికి ముందుకెళ్తున్నాం. తప్పనిసరిగా కేంద్రం, రాష్ట్రం రెండు ప్రభుత్వాలు కూడా పొగాకు రైతులకు ఇబ్బంది లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటాం కూడా తెలియజేసుకుంటూ, ఇలాంటి లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా చేయొద్దు, అందులో రైతులతోటి చెలగాటమాడొద్దు, రైతులతో ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తాం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి గుర్రాల వెంకట శేషు అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. జీవి శేషు 10వ వర్ధంతి సందర్భంగా దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్లో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. రెండుసార్లు మంత్రిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజలకు సేవ చేసిన వ్యక్తి జీవి శేషు అని అన్నారు. వారి కుటుంబ సభ్యులు కోరిన వెంటనే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నత సేవలందించిన వ్యక్తి శేషు అని, అందుకోసమే ఆయన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. వడా చైర్మన్ షేక్ రియాజ్, మాజీ మేయర్ గంగాడ సుజాత, సింగరాజు రాంబాబు, కామిపల్లి శ్రీనివాసరావు, ఎద్దు శశికాంత్ భూషణ్, ఆయన కుమారుడు గుర్రాల రాజవిమల్, నగర పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మదన్, వెంకట్, శేషు అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు జీవి శేషు గారి 10వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహాలకు అందరం కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఒకసారి మనం గుర్తించుకోవాల్సింది, జీవి శేషు గారు ఒక సీనియర్ నాయకులుగా, అదేవిధంగా జిల్లాలో కాంగ్రెస్లో 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, అదేవిధంగా మంత్రిగా, అదేవిధంగా కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఎన్నో సేవలు అందించిన వ్యక్తి జీవి శేషు గారు. ఆయన ఉన్న కాలంలో కూడా బడుగు బలహీన వర్గాలకు కానీ, అదేవిధంగా సామాన్య ప్రజలకు కానీ అందరికి కూడా ఆయన వంతు ఆయన కృషి చేసి ఎన్నో ఒక మార్క్ తెచ్చుకున్న నాయకుడిగా ఈరోజు జిల్లాలో జీవి శేషు గారు ఒకరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి రాజవిమల కూడా తెలుగుదేశంలో చేరటం, తెలుగుదేశంలో కూడా చురుగ్గా అతను కూడా పాల్గొనటం, అదేవిధంగా ఆయన కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన వాళ్ళ నాన్న సేవలను కూడా ఇతను కొనసాగించడం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా కొంతమంది నాయకులను చూసినప్పుడు మనం వాళ్ళు చేసిన ఇదివరకు వాళ్ళు చేసిన పద్ధతులని కూడా మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అలాంటి నాయకుడిగా జీవి శేషు గారితో ఈరోజు చేసుకోవటం అనేది, ఆయన గుర్తు తెచ్చుకోవటం అనేది ఈరోజు అందరం కూడా తెలుసుకొని ఆయన చేసిన సేవను కూడా చేయడం అవసరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఆయనకు అందరం కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఎప్పుడు కూడా ఈ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కూడా చేయడానికి మేము ముందుంటాం. ఆ రోజు కూడా ఆయన మన రాజవిమల కానీ వాళ్ళందరూ కూడా వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి నాన్నగారి విగ్రహం పెట్టాలంటే అప్పటికప్పుడు విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి కొంతమంది ఉండే వాళ్ళందరికీ కూడా గుర్తుండేటట్టుగా, ఈ తరం వాళ్ళకు కూడా గుర్తుండేటట్టుగా అన్నీ కూడా ఇట్లా సౌకర్యాలు కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా శేషు మాస్టర్ గారికి ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువే అవుతుంది. ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి ఎమ్మెల్సీగా చేశారు, మంత్రిగా చేశారు. ఆయన ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించేటటువంటి వ్యక్తి. ప్రజాసేవలో ఉండి 2 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా ఏమీ సంపాదించుకోకుండా ప్రజల హృదయాలను గెలుచుకున్నటువంటి వ్యక్తి శేషు మాస్టర్ గారు. ఎంతోమందికి ఈరోజు చదువు నేర్పించినటువంటి వ్యక్తి ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకి మరొకసారి ఘనమైన శేషు మాస్టర్ గారు జిల్లా అంతా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిరపరిచితమైనటువంటి వ్యక్తి. వారు మంత్రివర్గంలో కూడా పనిచేశారు. చెన్నారెడ్డి గారు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా, తర్వాత ఎమ్మెల్సీగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అన్నిటికీ మించి బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఈ జిల్లాలో పెద్ద అండగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నారంటే జీవి శేషు గారు. కారంచేడు దుర్ఘటన జరిగినప్పుడు కానీ, నీరుకొండ లేదా చుండూరు దుర్ఘటన జరిగినప్పుడు బాధితుల పక్షాన పోరాడి
ప్రభుత్వం తరపున వారికి రావాల్సినటువంటి అనేక రాయితీలు ఇప్పించడం కానీ, వారికి రక్షణ కల్పించడం కానీ, ఇలాంటి అనేక అంశాల్లో, అదేవిధంగా 1989లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ రావడానికి కూడా జీవీ శేషు గారు కూడా రాజకీయంగా ఎంతో ఉపయోగపడ్డారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. శేషు మాస్టర్ గారికి అందరూ తెలిసిందే. ఆయన చాలా సౌమ్యుడు అంటే అన్ని కులాలతో అన్ని వర్గాలతో చాలా మంచిగా ఉంటూ అందరితో స్నేహ సంబంధాలు కొనసాగించే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమం ఇదే విధంగా ఇంకా ఎన్నో సంవత్సరాలు ప్రజలు మర్చిపోకుండా ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఆయన తనయుడైన టింకు, నా టింకు అంటే అందరూ రాజమహల్ అంటారు, నేను ఒక్కనే టింకు అంటానంటే నాకు వాళ్ళ కుటుంబంతో ఉన్న రాష్ట్ర సచివాలయంలో ఏపీ ట్రాన్స్కో జెన్కో అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్షించారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్నినో పరిస్థితులు, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఎలాంటి విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న రోజువారీ 280 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని, తగిన జల విద్యుత్ ఉత్పత్తిని భర్తీ చేసేలా థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచడంతో పాటు కనీసం 15 రోజుల అవసరాలకు సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉంచాలన్నారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ట్రాన్స్కో జెన్కో డిస్కంల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి రాష్ట్ర ప్రజలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా పనిచేయాలని స్పష్టం చేశారు. పాఠశాలలో అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో ఆహారం రుచికరంగా ఉంటుందా, మీరంతా పాఠశాలలోనే తింటున్నారా అంటూ కలెక్టర్ రాజాబాబు విద్యార్థులను ఆరా తీశారు. దొనకొండ మండలంలో టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి కలెక్టర్ కొచ్చర్లకోట ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చేసిన తర్వాత ఒక రూమ్ ఉంటే మేము తీసుకుని వాడుకుంటాం. మరి ఇప్పుడు అడిషనల్గా ఎక్కడ ప్లేస్ ఉంది మనకు ఆల్రెడీ ఇక్కడ నుంచి ఒక 600 మీటర్స్లో ఒక కాంపౌండ్ కట్టారు సార్. కానీ ఓన్లీ 3 రూమ్సే ఉన్నాయి. ఈ ఓపెన్ కాంపౌండ్ లేదు, ఏమి లేదు. అంతకన్నా దానికనే మనం కానీ ఎడిషన్ ఇస్తే అది కంప్లీట్ 3 రూమ్స్ యూజ్ చేసుకుంటున్నామా? అసలు యూజ్ చేసుకోవడానికి వీలు. ఆ 3 రూమ్స్ అయితే సరిపోతుందా మనకు? ఇంకొక 3 పాఠశాలల్లోని వసతులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పాఠశాలకు దూరంగా పాఠశాల స్థలంలో 3 గదులు నిర్మించారని, వాటితో పాటు మరో 3 గదులు నిర్మించి ఆ ప్రదేశానికి ప్రహరీ గోడ నిర్మిస్తే తరగతుల నిర్వహణకు ఉపయోగకరంగా ఉంటుందని ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. తరగతి గదిలో విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. వైద్యులు నెలవారీ వైద్య పరీక్షలు చేస్తున్నారా అని ఆరా తీశారు. ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చే కిట్లను పరిశీలించారు. డ్వామాపీడి జోసెఫ్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు. క్లాస్ వైజ్ కాబట్టి చాలా మంది దగ్గర లేదు. ఇప్పుడు ఈ రోజు నిన్నే కాదు, మరి ఎన్ని రోజులు వస్తుంది? 1 year వస్తుంది. మహారాష్ట్రలోని ఠానేలో 30 ఏళ్ల సునీతాదేవి అనే ఇల్లాలు చీరలు కొనలేదన్న కోపంతో భర్త 35 ఏళ్ల హరిరామ్ సింగ్ను కుక్కర్ మూతతో కొట్టి గొంతు నులిమి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సునీతాదేవి స్వస్థలం బీహార్లోని రోహతాస్ జిల్లా ఠానే శివార్లోని బద్లాపూర్ ఈస్ట్లో హరిరామ్, సునీత నివసిస్తున్నారు. చీరలు తేలేదన్న కారణంగా గత శనివారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది.
వాదనలు పెరిగి కోపంతో రగిలిపోయిన సునీత కుక్కర్ మూతతో భర్తను చావగొట్టి గొంతు నిలిమి చంపినట్లు పోలీసులు వివరించారు. మొదట ప్రమాదవశాత్తు దెబ్బ తగిలి చనిపోయినట్లు ఆమె అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. శవ పరీక్ష నివేదిక తర్వాత అసలు విషయం బయటపడింది. పేదరికంతో పిల్లల్ని చదివించుకోలేని స్థితిలో ఉన్న బిడ్డల చదువుకు ఆర్థిక భరోసా ఇస్తున్న సీఎం చంద్రబాబుకు వందనమంటూ తల్లులు ముక్త కంఠంతో చెబుతున్నారు. తల్లికి వందనం పథకం కింద ఒక ఇంటిలో ఎంతమంది చదువుకుంటున్నా ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో కూటమి ప్రభుత్వం నగదు జమ చేస్తుంది. ఈ నగదు తమ పిల్లల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతోందని ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. జిల్లాలో 2,07,944 మంది విద్యార్థులను తల్లికి వందనం అర్హులుగా గుర్తించారు. 131,572 మంది తల్లుల ఖాతాల్లో 13,000 చొప్పున నగదు జమ అవుతుంది. మిగిలిన 2,000 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కేటాయించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో అమ్మఒడి పేరుతో ఇంట్లో ఒక్కరికి మాత్రమే నగదు జమ చేసింది. ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒకరికి మొండి చేయి చూపించింది. ఒకవేళ ఆ ఇంట్లో 3, 4 పిల్లలు ఉంటే ఎవరిని చదివించాలో తెలియని పరిస్థితి వారి తల్లిదండ్రుల్లో నెలకొంది. దీనిని గమనించిన చంద్రబాబు గత ఎన్నికల సమయంలో ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వారందరినీ చదివించే బాధ్యత తీసుకుంటానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం కింద ఒకే ఇంట్లో 5-6 చదువుతున్నా వారందరికీ పథకాన్ని వర్తింపచేసి తల్లిదండ్రుల ప్రశంసలు అందుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పథకం పగడ్బందీగా అమలు జరిగేలా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న ప్రత్యేక చొరవను కూడా తల్లిదండ్రులు ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ఒక అడుగు ముందుకు వేసి నియోజకవర్గ పరిధిలో అర్హులైన వారందరికీ తల్లికి వందనం అందేలా చూడాలని టీడీపీ కేడర్ను ఆదేశించారు. దీంతో డివిజన్ అధ్యక్షులు తమ పరిధిలో ఉన్న అర్హుల జాబితా తీసుకొని ఇంటింటికి వెళ్లి తల్లికి వందనం నగదు జమ అయిందా లేదా అని విచారిస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా నగదు జమ కాకుంటే సంబంధిత సచివాలయం ద్వారా విచారించి నగదు జమ అయ్యేలా చూస్తున్నారు. మంగమూరు డొంక యానాది కాలనీలో నివసిస్తున్న రామకృష్ణ, దుర్గా దంపతులకు 3 సంతానం. రామకృష్ణ రోజువారీ పనులు చేసుకుంటూ, దుర్గా ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని వారికి 3 పిల్లల చదువు భారంగా మారింది. గత ప్రభుత్వం ఒక్కరికే అమ్మఒడిచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనం కింద 3కి 36,000 రూపాయలు ఆమె ఖాతాలో వేయడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సీఎం చంద్రబాబుకు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పిల్లల్లో పనులు చేసుకొని చదివించుకుంటున్నాయి పిల్లల్ని రోజు. అంటే ఇప్పుడు పోయిన సంవత్సరం మీకు డబ్బులు పడ్డాయమ్మా? 3కి పడ్డాయి. పోయిన సంవత్సరం అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు అమ్మా ఒక అబ్బాయికే పడ్డాయి. అబ్బాయికి వచ్చింది. అప్పుడు 2 పిల్లలకి పడలా. అప్పుడు ఎట్ట చేసేవాళ్ళు పాపం? మీరు ఎట్ట చేసేదేముంది, ఇంకా అట్టయినా చదివించుకున్నాము. వచ్చారు. ఇప్పుడు 3 పిల్లలకి పడితే డబ్బులు ఎట్లా ఉందమ్మా మీకు? ఇప్పుడు బాగానే ఉంది. సంతోషం. అంతకుముందు ప్రభుత్వంలో నాకు ఒక్కడికి అమ్మఒడి పడ్డాయి. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చేళ్ళకి మా 3కి తల్లికి వందనం బాగా పడుతున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయి 3కి, ఈ ఇయర్ కూడా పడ్డాయి. పోయినసారి అయితే అంతకుముందు మా అమ్మ ఒకటే కష్టపడి సంపాదించి చదివిలాక బాగా ఇబ్బంది పడ్డాయి. కానీ ఈసారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు బాగా లోకేష్ గారు 3కి డబ్బులు పడేలాగా చేసి చాలా సంతోషం ఉంది సార్.
కొనిజేడు బస్టాండ్లో ఉండే సురేష్ వెంకటరమణ దంపతులకు ముగ్గురు సంతానం. రోజువారీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే సురేష్ దంపతులకు ముగ్గురు పిల్లలు చదువులు భారంగా మారాయి. దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి తల్లికి వందనం కొండంత అండగా నిలిచింది. ఒకేసారి 36,000 రూపాయలు వెంకటరమణ ఖాతాలో జమ కావడంతో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దుకుంటామని సంతోషం వ్యక్తం చేశారు. పూజిత, మహేష్, పవన్. అమ్మాయి 8th క్లాసు, అబ్బాయి ఏమో 6th, ఈ అబ్బాయి 4th, చిన్న అబ్బాయి. ఈరోజు ఏం జరిగింది? తల్లికి వందనం వేశారు చంద్రబాబు నాయుడు. ముగ్గురికి వేసాడు. ఎలా ఉంది మీ ఫీలింగ్? బాగుంది, సంతోషంగా సంతోషం. అంటే ఇంత ముందు ప్రభుత్వంలో ఒక్కలకే వచ్చాయి. అమ్మాయికి ఒక్కదానికి, పాపకి పరిస్థితి లేదు. వేయలా. ఏం చేసేవాళ్ళు? ఏం చేసేవాళ్ళం, మాలో చదివించేవాళ్ళం. బాధ అయినా లేదు అప్పుడు? ఉంది. ఇప్పుడు ఎలా ఉంది మీకు? బాగుంది, సంతోషంగా. వాళ్ళకి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పండి. చాలా థ్యాంక్ యూ లోకేష్ సార్, చంద్రబాబు సార్. అక్క పేరు పూజి, అన్న పేరు మహేష్, నా పేరు పవన్. ఈరోజు డబ్బులు పడ్డాయి. తల్లికి వందనం. చంద్రబాబు టాటా, లోకేష్ మామ, జనార్దన్ అంకుల్. థ్యాంక్స్. ఒంగోలు మసీద్ సెంటర్లోని బాబావలి, కాదరమ్మ దంపతులకు 4 సంతానం. వారిలో 3 పిల్లలు చదువుకుంటున్నారు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న బాబావలికి పిల్లల చదువు ఎంతో ఇబ్బందికరమైంది. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన తల్లికి వందనం హామీ కుటుంబానికి ఆసరాగా నిలిచి 3 పిల్లలకు 36,000 రూపాయలు జమ కావడంతో కూటమి ప్రభుత్వానికి సదా రుణపడి ఉంటామని అన్నారు. 3 పిల్లలు పడ్డాయి సార్ మాకు. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు ఆటో వేస్తుంటారు. 3 పిల్లగారికి పడ్డాయి మాకు డబ్బులు. అంటే ఏం చదువుతున్నారు పిల్లలు? అంటే ఇంతకుముందు పడ్డాయమ్మా? లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయా డబ్బులు? అప్పుడు ఎంతమంది పడ్డాయి? 2 పడ్డాయి. 2 పడ్డాయి. ఇప్పుడు 3 పడ్డాయి. 3 పడ్డాయి. ఈ డబ్బులు మీరు ఏం చేస్తారు? పిల్లకాయలకి యూనిఫామ్ అన్ని 3 పడ్డాయి ఈసారి. రాజాపానగల్ రోడ్డులోని అనంత రమేష్ బాబు, కాత్యాయని దంపతులకు 3 సంతానం. రమేష్ బాబు స్వర్ణకారునిగా పనిచేస్తుండగా కాత్యాయని అంగన్వాడీ ఆయాగా పనిచేస్తున్నారు. రమేష్ బాబు తల్లితో కలిసి 6 కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. కుటుంబ పోషణతో పాటు పిల్లల చదువులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఆపద్బాంధవుడిలా సీఎం చంద్రబాబు తల్లికి వందనం పథకం ద్వారా 3 పిల్లలకు 36,000 జమ చేశారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. తల్లికి వందనం పడినందుకు సంతోషం. మాకు 39,000 దాకా పడినాయి. పిల్లలు పెద్ద అమ్మాయి వచ్చి 2nd ఇయర్ ఇంటరు, బాబు వచ్చేసి 3rd క్లాసు, మా కూతురు వచ్చేసి 2వ అమ్మాయి వచ్చేసి 9th క్లాస్ పీవీఆర్ గర్ల్స్ స్కూల్లో. ఒకరికి వచ్చినాయి అమ్మఒడి, ఒకరికి వచ్చి అదే ఉన్న వాటితోనే సర్దుకొని పోయేవాళ్ళమే. ఇబ్బందులు పడేవాళ్ళమే. ఇప్పుడు మాకు ముద్దుగా ఓదార్పుగా అన్ని కొద్దిగా ఎసురుబాటుగా వచ్చినాయి. ఇంకా పిల్లకాయలకి కట్టాల్సిన 2 ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను. వీళ్ళకి భర్తగా ఖర్చులకి ఫీజులకి అందుబాటుకు వచ్చినందుకు సంతోషం. చాలా సంతోషంగా ఉంది నాకు. ఆ పిల్లలకి చదువు విషయంలో చాలా సాయంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ సార్ గారికి, మన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు. చాలా సంతోషంగా ఉంది సార్. మేము ప్రభుత్వ పథకాలు అందరికీ అందిస్తుంటాము. మాకు అందుకోవటం మొదటిసారిగా అందుకోవటం చాలా సంతోషంగా ఉంది. 3 పిల్లలు చదువు కొంచెం భారం అనుకున్న టైంలో రావడం ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది సార్. చాలా తల్లికి వందనం పడినందుకు మా పిల్లలు కూడా ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడే విషయంలో ఇప్పుడు డబ్బు పడింది. పిల్లల్ని కాస్త చదివించుకుంటారు. అబ్బాయికి ఆరోగ్యంగా ఉండదు. ఆ అమ్మాయి కూడా అయ్యాగా పనిచేస్తుంది. ఏదో మీ ప్రభుత్వం సాయం వల్ల మా పిల్లలు కాస్త వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాము. ఎప్పుడు మీరు ఆరోగ్యాలతో ఉండి ఇట్లనే చేయాలని కోరుకుంటున్నాము. కొనిజేడు బస్టాండ్ నివాసి అయిన మోజెస్ క్యాబ్ డ్రైవర్ భార్య హేమలత 3 కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పోషణ కష్టమైన పరిస్థితుల్లో పిల్లల చదువు తలకు మించిన భారంగా మారింది. అయితే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం ఆసరాతో ఫీజులు, యూనిఫామ్, బుక్స్, షూస్ తదితరాలకు కొరత లేదని, ఈ సాయంతో పిల్లలు చదువుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు. నా పేరు గోపిశెట్టి మోజేష్ అండి. నేను క్యాబ్ డ్రైవర్గా క్యాబ్ నడుపుకుంటూ ఉంటాను. అయితే గత ప్రభుత్వంలో అమ్మఒడి అనే పథకంలో ఒక్క అమ్మాయికే పడేది. నాకు 3 కుమార్తెలు.
పెద్ద అమ్మాయి 10th, రెండో అమ్మాయి 9th, మా అమ్మాయి 1st క్లాసు. అయినా ముగ్గురు అమ్మాయిలకి ఈ సంవత్సరం తల్లికి వందనం 3 సార్లు పడింది. ఇదేంటంటే మాకు క్యాబ్ డ్రైవర్గా చాలా ఇబ్బందిగా ఉండేది. ఎట్టయినా కానీ మాకు ఈ తల్లికి వందనం పట్టడం ఈ డబ్బుల వల్ల ఏంటంటే నాకు కొంచెం చాలా బెటర్గా నాకు మేలు చేసింది గవర్నమెంటు. కాబట్టి మేము ఈ డబ్బుని ఏంటంటే వ్యర్థంగా ఖర్చు పెట్టకుండా ఉపయోగకరంగా మా బిడ్డల చదువు కోసం ఖర్చు చేసుకుంటామండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏంటంటే ఫస్ట్ విడతలో మా 2 పిల్లలకి పడ్డాయి. తర్వాత మా అమ్మాయి మూడో అమ్మాయి వచ్చేసి 1వ క్లాస్కి వచ్చింది. ముగ్గురికి ఈ తల్లికి వందనాలు ఈ సంవత్సరం ముగ్గురికి వచ్చాయండి. చాలా సంతోషంగా ఉంది. మేము చాలా మధ్యతర కుటుంబాలు ఉన్నాయి. మా పట్ల లోకేష్ గారు ఎంతో మాకు మేలు చేసాడండి అది. కాబట్టి చాలా ధన్యవాదాలు తెలుపుకున్నామండి లోకేష్ గారికి. అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఏ ఒక్క పేరు కూడా మిస్ కానివ్వకుండా ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉన్నారో, డివిజన్ ఎవరైతే డివిజన్ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళు ఇంటింటికి ప్రతిరోజు వాళ్ళు మా సభ్యులు ఖచ్చితంగా అప్ టు డేట్ ఇచ్చుకుంటూ వాళ్ళు మినిట్ టు మినిట్ జాగ్రత్త చూసుకుని ఎక్కడ కూడా మిస్ కానివ్వకుండా మాకు చంద్రన్న గారు ఎప్పుడెప్పుడుకి డేటా తీసుకుంటూ ఉంటాడు జాగ్రత్తగా. ఆయన మాకు మెయిల్ చేశాడు. వాళ్ళు యూనిఫామ్స్ కానీ షూ కానీ ప్రతిదీ కూడా ఏంటంటే మేము బయట నుంచి కొంచెం తెచ్చుకున్న అడ్జస్ట్మెంట్గా ఇప్పుడు తెచ్చారు కాబట్టి మేము ఫీజు కట్టుకొని దాన్ని క్లియర్ చేసుకుంటాం. చాలా సంతోషం. పోయిన సంవత్సరము తల్లికి వందనంలో 2 పిల్లలకి పడింది. ఈ సంవత్సరం మూడో పాప 1st క్లాస్కి వచ్చింది. ఆ 1st క్లాస్కి వచ్చినందువల్ల మళ్ళీ ఈ పాపకు కూడా ఈ సంవత్సరం తల్లికి వందనం వేశారు. చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్నయ్యకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా దామచర్ల జనార్దన్ అన్నకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందువల్లంటే ఇంటింటికి వెళ్ళి ఇది పడిందా లేదా అని ప్రతి ఒక్కరిని అడిగి మరీ తెలుసుకుంటూ మినిట్ టు మినిట్ వాళ్ళు ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేసుకుంటూ పడేలాగా చేశారు. చాలా ధన్యవాదాలు. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నాకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. మా నాన్న ఒక సాధారణ క్యాబ్ డ్రైవర్. మాకు ఫీజులు కట్టుకోవటాలు, షూస్ కొనుక్కోవటాలు, యూనిఫామ్ కొనుక్కోవటాలు చాలా కష్టమయ్యేది. ఈ ఖాతాల్లో డబ్బులు రావడం వల్ల చాలా ఆనందపడుతున్నాము. చాలా రిలీఫ్గా ఉంది. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం అర్హులందరికీ అందేలా చూడాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పార్టీ కేడర్ను ఆదేశించినట్లు నగర పార్టీ మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు డివిజన్లలో పార్టీ కేడర్ తల్లికి వందనం జాబితా తీసుకుని అర్హులకు అందేలా చూసినట్టు చెప్పారు. తల్లికి వందనం నగదు జమ అయిన వారు సంతోషంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పారు. ఆనాడు ఎలక్షన్కు ముందు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు ఏ విధంగా చెప్పారో అదేవిధంగా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి వేస్తానని చెప్పారు. అదేవిధంగా గత సంవత్సరం కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి వేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా జూన్లో అయితే అప్పుడే స్కూళ్ళల్లో చేరతారు. కొంతమంది అటెండెన్స్ అది ఇది మార్పులు చేర్పులు ఉంటాయి అని చెప్పి ఈసారి జూలైలో వేయటం జరిగింది. జూలైలో అయితే పూర్తి అటెండెన్స్ వస్తుంది. వాళ్ళ పూర్తి బయోడేటా అంతా వస్తుందని చెప్పి ఎవరికి మిస్ అవ్వకూడదని చెప్పి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎవరికి మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఈసారి జూలైలో వేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం అనేది పడింది. తల్లికి వందనము వేయడం గత ప్రభుత్వం చూసుకుంటే 3 పిల్లలున్నా 4 పిల్లలున్నా వేస్తామని చెప్పి 1 పిల్లలకే పరిమితం చేయడం జరిగింది. అలా కాకుండా కొరవ పిల్లలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఎలక్షన్ ముందు ఏ విధంగా మాట ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు అదేవిధంగా మాట నిలబెట్టుకొని ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు వేయటం జరిగింది. ఎంతోమంది తల్లులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్క డివిజన్లో కూడా మా అందరికీ చెప్పి ఎక్కడ ఏ డివిజన్లో వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకూడదు, ప్రతి ఒక్కరికి అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి తల్లికి వందనం అనేది పడాలని చెప్పి మన దామచర్ల జనార్దన్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము కూడా శ్రద్ధగా సచివాలయాలకు కానీ వెళ్ళి ఎవరికన్నా మిస్ అయ్యి అర్హులయ్యి పడకపోతే వాళ్ళతో అధికారులతో మాట్లాడి వాళ్ళకు కూడా పడే విధంగా చేయటం జరిగిందండి. ఇదే విధంగా ప్రతి తల్లులు చాలా సంతోషంగా ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా తల్లికి వందనం అర్హులైన అందరికీ వేస్తాది కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న స్వామి తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. రాత్రి విధుల్లో ఉన్న స్వామి ఇవాళ ఉదయం 5:30 సమయంలో వాష్రూమ్కి వెళ్లి అక్కడే రివాల్వర్తో కాల్చుకున్నట్లు గుర్తించారు.
కుటుంబ కలహాల నేపథ్యంలోనే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆత్మహత్య చేసుకుంటున్నాను, నా భార్య పిల్లల్ని ఏమీ అనొద్దు, వాళ్ళు మంచివాళ్ళు, చనిపోయిన తర్వాత దెయ్యమైనా సరే వాళ్లను జాగ్రత్తగా చూసుకుంటా అని స్వామి తన డైరీలో రాసుకున్న నోట్ను పోలీసులు గుర్తించారు. ప్రజలలో సంతృప్తి స్థాయి పెరిగేలా, అసహనం పోయేలా మండల అధికారులు పనిచేయాలని కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. దొనకొండ మండలం పర్యటనలో భాగంగా ఎంపీడీఓ కార్యాలయంలో రైతుల నుండి అర్జీలను స్వీకరించారు. అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. దొనకొండ మండలం పారిశ్రామికంగా అభివృద్ధి చెందనున్న నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని కలుపుతూ జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తూ కొత్త రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జాతీయ రహదారులకు అనుసంధానం మార్గాలను మ్యాప్లో పరిశీలించి పలు సూచనలు చేశారు. దొనకొండ పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన మ్యాప్లు పరిశీలించారు. ఎన్ఆర్ఈజీఎస్ పనులు, చెక్ డ్యాంలు, చెరువులలో పూడికతీత పనులు, గ్రామీణ నీటి సరఫరా తదితర అంశాలను సంబంధించి అధికారులతో మాట్లాడారు. మండల అభివృద్ధి అధికారి, మండల రెవెన్యూ అధికారి సంయుక్తంగా చర్చించి భూముల రీవెరిఫికేషన్ను పూర్తి చేయాలన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్, ఆర్ఎన్బి ఎస్సీ రాము నాయక్, డ్వామాపీడి జోసెఫ్ కుమార్, ఇరిగేషన్ ఎస్సీ వరలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ నాగేశ్వరరావు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనేది ఎక్సర్సైజ్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఫేజ్ వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎంత ల్యాండ్ ఏదో మనకి అవైలబుల్ ఉంది, ఏమేమి ఉన్నాయనేది ఒకసారి ఇమ్మీడియట్గా మనం వెరిఫై చేయాలి. తర్వాత దానికన్నా రే బాబు ఏంటి సర్వే రెడీ చేసాం, అది 2500 సంతమాగులూరు, మార్టూరు, జైపంగులూరు పోలీస్ స్టేషన్ల పరిధిలోని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 2 నిందితులను సంతమాగులూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 60,000 రూపాయల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. దర్శి డీఎస్పీ బాల మురళీకృష్ణ మీడియాకు వెల్లడించిన వివరాల మేరకు సంతమాగులూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు పర్యవేక్షణలో సంతమాగులూరు ఎస్ఐ వి నాగమల్లేశ్వరరావు సిబ్బంది ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు సంతమాగులూరు మండలం బల్లికురువ బస్టాండ్ సెంటర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ దొంగతనాల గుట్టు రట్టయింది. మార్టూరుకు చెందిన మెలిక నాగరాజు అలియాస్ రాజు, పాలపర్తి రాజేష్ నిందితులుగా గుర్తించామన్నారు. ఆర్థిక ఇబ్బందులు, దుర్వ్యసనాలకు బానిసలైన ఈ 2 నిందితులను కలిపి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని నేరాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. ఈ దొంగతనం వల్ల ఇబ్బంది ఏంటంటే రైతుకి ఒక 2 లక్షల రూపాయల దాకా లాస్ అవుతుంది. వీళ్ళకి వచ్చేది ఎంత, రాగివేరు కరిగిస్తే ఒక 2,000 3,000 ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసి సుమారు ఏంటంటే గత 4 సంవత్సరాల నుంచి ఒక 5 మంది దొంగలు ఒక ముఠాగా ఏర్పడి ఈ విధంగా రైతులను పొలాల్లో అర్ధరాత్రులు దొంగతనాలు చేయడం ప్రారంభించారు. వీళ్ళని ఎవరు కూడా ఇంతవరకు ట్రేస్ చేయలేకపోయినారు. సుమారు వచ్చి ఏంటంటే వీళ్ళు 100 బోర్లు దొంగతనాలు చేసి ఉంటారు. 100 బోర్లు, 100 రైతుల బోర్లు, ఒక బోర్లు లెక్కేసుకుంటే 100 బోర్లు రైతులు చేశారు. దీంట్లో మొత్తం వచ్చిందంటే 21 కేజీలటువంటి రాగి ముద్దల్ని ఈరోజు మనం పట్టుకోవడం జరిగింది. 100 బోర్లు రాగి ముద్దలు వచ్చింది, 21.5 కేజీ వచ్చిందనమాట. వీటిని పెట్టుకొని ఇంకా కొన్ని చేసి అమ్ముకున్నారు. అవి ఇంకా ఏంటంటే ఖర్చు చేసేస్తారు కాబట్టి 4 ఇయర్స్ నుంచి కొంత రికవరీ చేయగలిగాం, కొంత రికవరీ చేయలేకపోయాం అనమాట. రికవరీ అందుబాటులో ఉన్నంత వరకు 21.5 కేజీ చేయగలిగాం. సుమారు 100 బోర్లు ఉంటాయి. ఈ యొక్క మన బలిగురవ పరిధిలో 35 మంది రైతులకి, ఈ 35 మంది రైతులకు సంబంధించిన బోర్లుని దొంగతనాలు చేసి రాగివేరుని కరిగించి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా కురిసిపాడులో
3 రైతులు, అదేవిధంగా సంతమాలలో 15 మంది రైతులు. అంటే మన సర్కిల్లో మన పరిధిలో సంబంధించి ఇంచుమించు వచ్చిందంటే 53 మంది రైతుల దగ్గర వీళ్ళు ఏం చేశారంటే సుమారు 100కు పైగా బోర్లు ఏంటంటే పగలగొట్టడం, బైక్ తీయటం, పగలగొట్టుకోవడం, రాగి బోరిని దొంగలించడం జరిగింది. ఇటీవల ఏంటంటే చేస్తూ ఉంటే నాగరాజు బల్లిగూరు ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది. సార్ ఈ విధంగా పొట్లూరి శ్రీనివాసరావు ఒకరు, ఆ తర్వాత వెంకటేషు, దుర్గాప్రసాదు, ఆ తర్వాత సుబ్బారావు, కొమరగిరి చెల్లయ్య, వీళ్ళు వచ్చేదంటే బెల్లంకొండ యానాదులు వచ్చేది 3 ఉన్నారు. అదేవిధంగా వచ్చేదంటే కొందరు వచ్చిందంటే పొన్నూరు టౌన్ ఉంది, అంబేద్కర్ కాలనీ, దాంట్లో ఒకరు, చీరాల మండలంలో ఒకరు ఉన్నారన్నమాట. వీళ్ళు 5 మంది ఒక దగ్గర ఉంటే ఈ 5 మందిని వచ్చి సుమారు మనకి ఏంటంటే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళని పట్టుకుంటే బలిగూర శివారు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకుంటే ఈ యొక్క బలిగూర ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది ఇప్పటి నుంచో వీళ్ళ మీద ఇన్ఫర్మేషన్ పెట్టి ఒక 2 వీక్స్ నుంచి చేస్తూ ఉన్నారు. ఎట్ లాస్ట్ ఇతను సక్సెస్ కాగలిగాడు. చేస్తూ ఉంటే ఈ క్రమంలో ఏంటంటే ఇదే కాకుండా ఇంకొక వెలుగులోకి వచ్చింది ఏంటంటే వీళ్ళు గంజాయి కూడా అమ్మటం జరుగుతుందన్నమాట. గంజాయి తీసుకురావటం ఎక్కడి నుంచి అంటే మనం ఇప్పుడు ఏంటంటే ఒరిస్సా బార్డర్ అయితేనేమి, శ్రీకాకుళం అయితే లోపలికైతేనేమి ఈ బార్డర్ నుంచి తీసుకురావటం, ట్రైన్లో హోటల్ తీసుకురావటం, ఇక్కడ వచ్చి అమ్మటం జరుగుతుంది. వీళ్ళు ఈ దొంగతనాలతో పాటు గంజా వ్యాపారం కూడా జరుగుతూ ఉంది. ఈ పట్టుకున్న తర్వాత గంజా దొరికింది, వెంటనే సిఐ గారికి తెలియపరిచారు. సిఐ గారు వచ్చి వాళ్ళని పట్టుకుని అదుపులో తీసుకొని వాళ్ళని విచారించి ఫార్మాలిటీస్ ప్రకారంగా కేసు కట్టి వాళ్ళ దర్యాప్తులో భాగంగా ఈ యొక్క గంజాని అదేవిధంగా రాగిముద్దలను సీజ్ చేయడం జరిగింది. బాపట్ల జిల్లా చందోలు నుండి చీరాలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న దేవరకొండ రాధిక అనే మహిళ బస్సులో తన పర్సును పోగొట్టుకుంది. అయితే అదే బస్సులో ప్రయాణిస్తున్న షేక్ గౌస్ బేగ్కు పర్సు లభించడంతో వెంటనే చీరాల 1 టౌన్ పోలీసులకు అప్పగించారు. పర్సులో 10,000 నగదుతో పాటు ముఖ్యమైన పత్రాలు ఉండగా చీరాల 1 టౌన్ సిఐ సోమశేఖర్ బాధితురాలు రాధికను గుర్తించి నగదుతో సహా పర్సును ఆమెకు అందజేశారు. తన కుమారుడి చదువు ఫీజు చెల్లించేందుకు తీసుకెళ్తున్న డబ్బు తిరిగి దక్కడంతో రాధిక ఆనందం వ్యక్తం చేస్తూ నిజాయితీగా వ్యవహరించిన షేక్ గౌస్ బేగ్కు సహకరించిన 1 టౌన్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు సాయంత్రం సమయంలో చందోల్ నుంచి ఈ దేవరకొండ రాధిక అనేటువంటి ఆమె చీరాలకు బస్సులో ప్రయాణం చేస్తుంది. అదే బస్సులో గౌస్ బేగ్ అనేటువంటి వ్యక్తి ప్రయాణం చేశాడు. ఆమె పర్సును మర్చిపోవడం జరిగింది. అందులో పిల్లవాడికి స్కూల్ ఫీజుకు సంబంధించినటువంటి 10,500 రూపాయల అమౌంట్ కూడా పడింది. ఆ విషయం మనకు పోలీసులకు సమాచారం తెలిసేసరికి మనము గౌస్ బేగ్ని వెరిఫై చేయడం జరిగింది. వారు కూడా ఈ డబ్బులు పోకున్నటువంటి వ్యక్తి కోసం వెతుకుతూ ఉన్నారు. ఇద్దరు సహకారంతో ఈ పిల్లలు దానిలో పర్సులో ఎటువంటి ఆధారం కూడా లేదు. సో స్కూల్ ఫీజు ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్ దొరికితే ఆ డాక్యుమెంట్ ఆధారంగా ఉన్నటువంటి పోగొట్టుకున్నటువంటి ఆమె ట్రేస్ చేయడం జరిగింది. ట్రేస్ చేసి వారి కుటుంబ సభ్యులకు ఆ అమౌంట్ని ఇప్పించడం జరిగింది. ఈ గౌస్ బేగ్ అనేటువంటి వారు ఎటువంటి డబ్బులు దొరికినా కానీ అది ఆ బాధితురాలకి చేర్చాలనేటువంటి ఉద్దేశంతో పోలీసులకు అదేవిధంగా ఆ బాధితురాలకు సహాయ సహకారాలు అందించడం జరిగింది. ప్రజలందరూ గమనించాల్సినటువంటి విషయం, ఏదైనా పొరపాటున ఎవరైనా డబ్బులు మిస్ చేసుకున్నా లేకపోతే ఏదైనా ఇష్యూస్ థింగ్స్ ఏమైనా మిస్ చేసుకున్నా కానీ బాధ్యతతో పోలీసుల సహకారం తీసుకొని బాధితులకు ఆ యొక్క డబ్బులను అందచేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా సకాలంలో పోలీసులు సహకరించి పోగొట్టుకున్నటువంటి వారికి డబ్బులు అందించారు. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం క్షేత్ర పాలకుడు శ్రీ అభయాంజనేయ స్వామి ఆగమన ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. అభయాంజనేయ స్వామి వారికి విశేష పూజలు, అభిషేకాలు, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ, శ్రీవారి ఉంజల్ సేవ సందర్భంగా దేవస్థానం ఆస్థాన సంగీత విద్వాంసులు వివిఎస్ వినోద్ కుమార్ గాత్ర కచేరీ భక్తులను అలరించాయి. మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, ఆలూరు సుశీలాదేవి, సివి రామకృష్ణారావు, ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీకుమారి, ఆలూరు జయశంకర్, ఆలూరు కుమార ఆత్రేయ తదితరులు పర్యవేక్షించారు. ब्रह्मादि मुनि नारद शारद सहित ईश यम कुबेर दिक्पाल
వేటపాలెం మండలం చెల్లారెడ్డిపాలెంలో ప్రహరీ గోడ కూలి ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామంలో కొత్త ప్రహరీ గోడ నిర్మాణ పనులు జరుగుతుండగా పక్కనే ఉన్న పాత ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో 5 కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉండగా శిథిలాలు వారిపై పడడంతో 2 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మరో 3 స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి శిథిలాల నుండి కార్మికులను బయటకు తీసి 108 అంబులెన్స్లో చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పప్పుబజార్లోని శ్రీ సీతారామ బాలభక్త సమాజం ఆధ్వర్యంలో శ్రీ సీతారామస్వామి 66వ కళ్యాణోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా స్వామివారికి రోజు ఒక వాహన సేవ జరిపిస్తున్నారు. సీతారామలక్ష్మణ స్వామిని శేషవాహనంపై వేంచేయింపజేసి నగరోత్సవాన్ని నిర్వహించారు. గాంధీ రోడ్లో అడుగడుగున స్వామివారికి భక్తులు మంగళ హారతులు సమర్పించి పూజలు చేశారు. 26వ తేదీ ఆదివారం ఉదయం కళ్యాణం నిర్వహిస్తున్నట్లు బాలభక్త సమాజం నిర్వాహకులు తెలిపారు. సర్ ప్రక్రియలో భాగంగా పరిశీలన గడువును మరో 10 రోజులు పొడిగించినట్లు ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి విజయ్ జ్యోతికుమారి తెలిపారు. కొన్ని జిల్లాల్లో నిర్ణీత సమయానికి ప్రక్రియ పూర్తి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా BLOల ద్వారా చేపట్టిన ఇంటింటి సర్వే ప్రక్రియ 14వ తేదీ నాటికే 100% పూర్తయినట్లు స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో వలస వెళ్లిన కుటుంబాలు, గిరిజన ప్రాంతాల ప్రజల నుండి సరైన సమాచారం లభించకపోవడం వల్ల మ్యాపింగ్ ప్రక్రియ కేవలం 70% మాత్రమే పూర్తయిందని, మిగిలిన వాటిని నాన్ మ్యాపింగ్ కింద చేర్చాల్సి వచ్చిందని వివరించారు. 10 రోజుల అదనపు గడువును ఉపయోగించుకుని మ్యాపింగ్ కాని వివరాలపై పూర్తి స్థాయిలో విశ్లేషణ జరుపుతామన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. షెడ్యూల్ ప్రకారం 14/7/2026కి కంప్లీట్ అయ్యి 21/7/2026 నాటికి పబ్లికేషన్ జరగాలి. పబ్లికేషన్ డేట్ వచ్చేసి 21/7. అయితే అన్ఫార్చునేట్గా కొన్ని డిస్ట్రిక్ట్స్లో అది కంప్లీట్ కాకపోవడం వల్ల ఒక 10 days ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అందువల్ల ఏంటంటే ఆ టైం కూడా రేపు 24తో కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మధ్యలో ఆల్రెడీ మనం 14/7కే మనం మన కాన్సెన్సీ కాదు, మన జిల్లా మొత్తంలో కూడా డోర్ టు డోర్ ఎంక్వైరీ అనేది 100% కంప్లీట్ అయింది. 100% మ్యాపింగ్ చూపించారు. అయితే చివరి రోజు మనం హడావుడి చేసినందువల్ల అప్పటిదాకా కూడా మన BLOస్ ఎందుకు 100% చేయలేకపోయారంటే ఓటర్ అవైలబుల్గా లేకపోవడం ఒకటి. దానికి తోడు 2002లో ఈ ప్రోజని ఎవరైతే ప్రజెంట్ ఓటర్ ఉన్నారో అతని ప్రోజని యొక్క డీటెయిల్స్ మనకు ఎక్కడ ఉన్నాయో ట్రేస్ కాకపోవడం వల్ల కొన్ని ఈ ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మొబైల్ ఫ్యామిలీస్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ ఫాదర్స్ వాళ్ళ వివరాలు సరిగ్గా గుర్తులేవని చెప్పి చెప్పలేకపోవడం వల్ల మనకి కొద్దిగా అవి కంప్లీట్ కాలేదంటే మ్యాపింగ్ అనేది పూర్తిగా కాదు. మ్యాపింగ్ తక్కువ పర్సెంట్, ఒక 70% అయింది. తర్వాత ఇంకా నాన్ మ్యాపింగ్ కింద కొట్టేయడం జరిగింది ఆ రోజు లాస్ట్ డేట్ అనే ఉద్దేశంతో. ఇప్పుడు మనకు సమయం 10 రోజులు ఉన్నది కాబట్టి ఆ 15 నుంచి మళ్ళీ మనం ఆ అనాలిసిస్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓటర్ లిస్టు ఉద్దేశంతోనే ఈ సర్ అనేది జరగడం మనకి గమనమే కాబట్టి
దానికి సంబంధించి ఏ విధమైన ఓటర్ లిస్టులో ఉన్న నేమ్స్ తాలూకు ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. పొగాకు రైతుల కోసం సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. రైతుల గురించి జగన్ మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా. దొనకొండ మండలం కొచ్చెర్లకోట ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ రాజాబాబు ఆకస్మికంగా తనిఖీ. మధ్యాహ్న భోజనం వసతుల గురించి ఆరా. చీర కొనివ్వలేదని భర్తను కుక్కర్తో కొట్టి గొంతు నులిమి దారుణంగా హత్య చేసిన భార్య. మహిళల వరుస ఆగడాలతో బెంబేలెత్తుతున్న భర్తలు. డి న్యూస్లో నేటి మాట. ఓటమి అంటే ఆగిపోవడం కాదు, గెలవడానికి మరో దారి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.